హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఉగాదిగా ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేనైతే మామిడి ఆకులు తెంపుకోవడానికి అయితే వచ్చినాను వాగులకు. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. మా బట్టగుండడు నడుతున్నాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్తోనైతే వచ్చిన ముగ్గురం కలిసి అయితే నడుచుకుంటూ పోతున్నాం ఫ్రెండ్స్. నడుచుకుంటూ పోగా మాకు మధ్యలో అయితే మోతు చెట్లు అయితే చిన్న చిన్నగా కనిపించినాయి. పెద్దవి ఉన్నాయి కానీ ఇవైతే లాతగా మంచిగా ఉన్నాయి. మంచిగా తెంపుర్రీ. హాయ్ ఫ్రెండ్స్ బాగా తెంపుకోవాలిరా, ఇస్తారు ఆకులు కుట్టుకోవచ్చు మంచిగా. ఇట్లా మోతకాకులు అంటారు కదా. చూడండి ఫ్రెండ్స్, మామిడి తోటలకు అయితే ఎంటర్ అయితే అయిపోయినాము. చూడండి, మామిడికాయలు అయితే మస్తు ఉన్నాయి. మామిడికాయలు తెంపుకొని ఇస్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు అయితే కావాలన్నారు. చూడండి ఫ్రెండ్స్, మామిడి చెట్టు. నేను మా ఇద్దరు దోస్తులు అయితే వచ్చిన ఫ్రెండ్స్ మామిడి ఆకు తెంపుకున్నామని. అలాగే మామిడి కాయ మనకు ఉగాదికి సంబంధించింది, వేప పూత, ఇవన్నిటి కోసం అయితే మేమైతే మా దగ్గరలో ఉన్న వాగులకు అయితే వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే చూపిస్తాను మేమైతే ఏమేమి చేస్తున్నామో, ఏమేమి చేయబోతున్నామో. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే గుట్టకొకడు చెట్టుకొకడు అయితే ఉన్నాడు. ఎందుకంటే ఈ ఆకులు అయితే మంచిగా లేవు కాబట్టి మనిషికో చెట్టుకు అయితే మేమైతే ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మామిడి ఆకులు తెంపురా అంటే మొత్తం తింటుండవు దుల్దుమ్మరిగాడు. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అయితే ఆకులు అయితే చీడపట్టిపోయినాయి, అన్నీ ఖరాబ్ అయినాయి, కొంచెం రంధ్రాలు ఉన్నాయని ఆ పెద్ద బాబుకి అయితే చూపిస్తారు. ఈ తోటనైతే వాళ్ళదే కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే సంచులను అయితే తెంపుకున్నాము. ఎందుకంటే నాకైతే 4-5 తెమ్మని చెప్పారు ఫ్రెండ్స్. అందుకోసమే ఒక సంచి నింపుకున్నాం, చేతులను అయితే పట్టుకున్నాం, నడుచుకుంటూ అయితే పోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, వాగులను అయితే చాలా మంది అయితే అడిగారు ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే ఈసారి తీసుకురా అని. అందుకోసమే సంచి అయితే నింపిన ఫ్రెండ్స్. చూడండి, నేనైతే అన్నీ తీసుకొచ్చిన కానీ చింతకాయని అయితే తీసుకురాలే. అందుకోసమే నేనైతే మా పొలం దగ్గరికి అయితే వెళ్ళిన ఫ్రెండ్స్. అక్కడనైతే మాకు చింతకాయ ఉంది కాబట్టి మా పొలం దగ్గరనైతే ఇక అన్లిమిటెడ్గా ఎంత అనేది తెంపుకో. చింతకాయ తీసుకురావడానికి మా పొలం దగ్గరికి వెళ్ళాను కదా ఫ్రెండ్స్. వచ్చే వరకు అయితే మా బాప ఆల్రెడీ ఒక దర్వాజాకున్న గేట్లకు అయితే తోరణాలు అయితే కూర్చుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఆల్రెడీ కొన్ని అయితే మేమైతే తెంపి పెట్టినాం పక్క పొంటి. ఇప్పుడైతే చూడండి, డెకరేషన్ కోసం పాతవి 1, కొత్తవి 2 అని పెట్టింది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే వాటన్నిటిని విడదీస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే కొమ్మలు తీసి పెట్టినామంటే కూర్చోటోళ్ళు అయితే ఒకళ్ళు మంచిగా పర్ఫెక్ట్గా కూర్చుకోవచ్చు. ఎందుకంటే అటు తోరణాలు కూర్చుకుంటా ఇటు ఇవి తెంపుకుంటూ ఉండాలంటే లేట్ అవుతుంది. అందుకోసం అయితే నేనైతే ఆకులు అయితే తెంపుతున్నా. మా బాప అయితే తోరణాలు అయితే కడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాబుకి అయితే ఏమో పనున్నదని అయితే బయటకైతే వెళ్తా అన్నాడు ఫ్రెండ్స్. అందుకోసమే నేను తోరణాలు అయితే కూర్చుతున్నా. ఇంకా ఎన్ని దర్వాజాలు ఉన్నాయంటే ఒక 4 దర్వాజాలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ గేటును ఒక దర్వాజాను అయితే అయిపోయింది. మా బాప అయితే కూర్చేసిండు వీళ్ళకైతే. నేను ఇప్పుడైతే వీటిని అయితే కూర్చుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చూపిస్తున్నాను. ఉగాది సందర్భంగా అందరైతే చాలామంది అయితే భక్షాలను చెరుపతి అయితే చేసుకుంటారు. ఫస్ట్ అయితే చెరుపతి రెడీ చేసుకున్న తర్వాత భక్షాలు అయితే చేసుకొని దేవునికని అయితే పెట్టి మొక్కుకొని తింటారు ఫ్రెండ్స్. చూడండి, తోరణాలు కూర్చుడు అయితే కంప్లీట్ అయితే అయినాయి. చూడండి, ఇప్పుడైతే నేనైతే చూపిస్తాను. మామిడి ఆకులు అయితే మిగిలినాయి కదా ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళకైతే చాలేదా అని ఇద్దామని వచ్చేసరికి అయితే మా అక్క వాళ్ళ ఇంటికన్నా అయితే ఆల్రెడీ చెరుపతి అయితే వేసుకొని అయితే పిల్లలు అయితే తాగుతారు. చూడురి, ఎంజాయ్ చేస్తారు పొరాన్లో అయితే ఉగాది సందర్భంగా. ఇంకా ఇక్కడ అయిపోయినాకనట ఎక్కడో వీళ్ళు ఉగాది వేసుకుంటారట, పోతుర్రు ఇక రెడీ అవుతారు.
భక్ష్యాల కోసం అయితే శనగపప్పు అయితే ఉడకబోసిర్రు. తుకనైతే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ దగ్గరనైతే పడ్డది. ఇది ఎప్పుడైతుందో ఎప్పుడు భక్ష్యాలు తినడం అని అయితే వేడి చేసుడు అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చూపిస్తున్నాను. మా వాళ్ళు అయితే భక్ష్యాలు అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తారు. ఆ ప్రిపేర్ చేసే విధానాన్ని అయితే మేమైతే ఎలా తయారు చేసుకుంటాం, మా అమ్మ ఇట్లనైతే వాళ్ళు ఎలా చేస్తారు, మా వైఫ్ అయితే ఎలా చేస్తుందో చూపిస్తారు. ఇప్పుడు నేనైతే చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ చెరుపతి అయితే రెడీ అయితే చేసింది. నాకైతే చిన్న కప్పులను అయితే పోయమన్నా. నేనైతే చెరుపతి అయితే బాగా తాగా. కొంచెం తాగితేనే మంచి అనిపిస్తే, బాగా తాగితే మంచి అనిపించే ఫ్రెండ్స్. అందుకోసమే నేను చిన్న కప్పులు అద్వైతేజా ఏం చేతాను చెరుపతి తాగుతున్నావా? తావు మంచిగా. ఆయన ఆర్చ ఎడా నువ్వు తాగు అన్నయ్య తాగిందట. కింద పోటకు భక్ష్యాలు అయితే మొదలైతే పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, గ్రైండ్ అయితే చేస్తుంది. గ్రైండ్ అయిన తర్వాత భక్ష్యాలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూపిస్తాను. మా అమ్మనైతే గోధుమ పిండి భక్ష్యాలు అయితే వేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గోధుమ పిండి భక్ష్యాలు అయిపోయినాకనైతే సాయంత్రం పూటనైతే మళ్ళీ మేము సపరేట్గానైతే మన మైదా పిండితోనైతే భక్ష్యాలు చేస్తారు ఫ్రెండ్స్. అవి అయితే చాలా బాగుంటాయి. అవి అయితే మా వైఫ్ చేస్తుంది, ఇవైతే మా అమ్మ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. I think that we've all had enough. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మాయి చేసిన గోధుమ పిండి భక్ష్యాలు అయితే నేనైతే టేస్ట్ అయితే చేస్తున్నాను. సాయంత్రం అయితే మేమైతే మళ్ళీ మైదా పిండి భక్ష్యాలు అయితే చేసుకుంటాం. చూడండి, ఈ మైదా పిండి మంచిగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మైదా పిండిని అయితే ఒక గంట సేపు అయితే నానబెట్టుకొని అయితే పక్కకైతే పెట్టుకున్నాను. ఇప్పుడు భక్షాలను అయితే ప్రిపేర్ అయితే చేయబోతున్నాను. చూడండి, పెట్టాను. నేనైతే చక్కెరతోనైతే చేశాను, బెల్లం అయితే వేయలేదు. ఈ భక్షాలను అయితే ఈ మైదా పిండిని అయితే ఇలా ముద్దలు అయితే చేసుకొని ఒకనైతే కవర్ అయితే పెట్టుకొని దీనికైతే ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ అయితే పెట్టుకొని ఇలా చేతితో అయితే ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. చేసి ఇందులోకి ప్రిపేర్ చేసుకున్న పూర్ణం అయితే పెట్టుకోవాలి. ఇలానైతే మలుచుకోవాలి. ఇలా మలుచుకున్న తర్వాత అయితే ఇంకో కవర్ని అయితే తీసుకొని దీనికైతే ఆయిల్ పెట్టుకొని దీన్ని అయితే పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా చేసుకుంటే భక్షాలు అనేటివి అయితే సాఫ్ట్గా మంచిగా వస్తాయి, సన్నగా.
మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి. నేనైతే ఇలానే ఫస్ట్ టైం అయితే ఇలా చేస్తున్నాను. I think that we've all had enough. Keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. చూడండి ఎంత సాఫ్ట్గా ఇలా వచ్చాయో. నేనైతే పెనం మీదనైతే కాల్చుకుంటున్నాను. ఇలానైతే భక్షాలు అయితే వేసుకొని ఆయిల్ అయితే మంచి చుట్టూరుగానైతే పోసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ పోసుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకుంటారు, కానీ మా దగ్గర అయితే నెయ్యి లేదు కాబట్టి ఆయిల్ అయితే పోస్తున్నాను. ఇలానైతే బ్రౌన్ కలర్లోనైతే కాల్చుకోవాలి.